Hi students, welcome to our channel. So today's our topic is the first chapter sets in exercise 1A. The first exercise, let us see. The first question is here which of the following are sets justify your answer. First question which of the following are sets justify your answer. Let us see. The first one is here the first question is first question. The collection of all months of a year beginning with the letter J. సో ఇక్కడ ఏం కలెక్ట్ చేయమంటున్నారు మనకి ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. సో మనకేమో ఈ ఇయర్లో ఇక్కడ మనకి టోటల్ ఇక్కడ మనకి 12 మంత్స్ ఉంటాయి. సో ఆ 12 మంత్స్లో కూడా ఇక్కడ మనకి ఏ మంత్స్ ఇక్కడ మనకి లెటర్ జేతో స్టార్ట్ అవుతాయో చూద్దాం. ఆ లెటర్ యొక్క కలెక్షన్, ఆ మంత్స్ యొక్క కలెక్షన్ చెప్తున్నారు. సో ఇక్కడ ఇచ్చిన మనకి ఫస్ట్ సపోజ్ జేతో స్టార్ట్ అయ్యే మనకి మంత్స్ ఏమన్నా ఇక్కడ మనకి జనవరి, జూన్, జూలై. జనవరి, జూన్, జూలై. సో మనకి ఇక్కడ ఏమో ఇయర్లో ఇక్కడ మనకి టోటల్ ఇక్కడ మనకి 12 మంత్స్లో ఉన్నాయి. ఆ 12 మంత్స్లో ఇక్కడ మనకి జేతో స్టార్ట్ అయ్యే మంత్స్ వస్తే ఇక్కడ మనకి జనవరి, జూన్, జూలై. సో ఇట్ ఈజ్ మనకి ఈ కలెక్షన్ ఇక్కడ మన కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఏం చేస్తున్నామో ఏవైతే జేతో స్టార్ట్ అవుతున్నాయో సో ఓన్లీ ఆ మంత్స్ మాత్రమే మనం కలెక్ట్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ మనకేమో ఇట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్. సో ఇట్ ఈజ్ మన ఎగ్జాక్ట్లీ కెన్ సే దట్ వెల్ డిఫైన్డ్. సో మనకేమో ఇట్ మే నాట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇట్ మే నాట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇక్కడ మనకి సో మనకి ఇక్కడ ఏ పర్సన్ అనేది మనకి గివ్ సేమ్ ఆన్సర్ ఇస్తారు కాబట్టి మనకేమి ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. ఇక్కడ మనకి ఏమన్నా ఇక్కడ సో ఇయర్లో ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ 12 మంత్స్ ఉన్నాయి. 12 మంత్స్లో ఇక్కడ జేతో స్టార్ట్ అయ్యే మంత్స్ లెటర్ యొక్క కలెక్షన్ తీసుకోండి. ఇక్కడ ఏమన్నా మనకి సెట్ జనవరి, జూన్, జూలై. సో మనకి ఏ పర్సన్ మనకి జేతో స్టార్ట్ అయ్యే మంత్స్ ఏమంటే జనవరి, జూన్, జూలై అని చెప్తారు కాబట్టి మనకేమో ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్. ఆఫ్ కోర్స్ మనకేమో ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మనకేమో ఇట్ ఈస్ ఏ సెట్. therefore it is a set. ఇక్కడ ఏమో ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో therefore it is a this collection is a set. let us see the justify your answer ఉంది కాబట్టి చూద్దాం. let us see the solution is here. The solution is here. This is the solution for first one. ఇక్కడ the collection of all months of a year beginning with the letter J is a well defined collection. So of well defined collection of objects as one can identify a month which belongs to this collection. This collection means one came beginning with the letter J. J the start a months అది వెంటనే ఒక కలెక్షన్ కాబట్టి therefore మనకి this collection is a set. So first దానికి వచ్చేసి ఏమన్నా సొల్యూషన్ the collection of all months of a year beginning with the letter J is a well defined collection of objects as one can identify. మనకేమో ఎవరీ పర్సన్ కెన్ ఐడెంటిఫై. ఇక్కడ మనకేమో 12 మంత్స్లో ఇక్కడ మనకి ఏ మంత్స్కి మనకి జనవరి జేతో స్టార్ట్ అయితే మనకి ఈజీలీ కెన్ ఐడెంటిఫై. therefore hence this collection is a set. Therefore this collection is a set. This is the solution for first one. Next one, let us see the second one is right. Next one, the second one is the collection of 10 most talented writers of India. So it's a collection of collection of 10 most talented writers of India. So this one came on India ఇక్కడ మనకి ద మోస్ట్ 10 టాలెంటెడ్ రైటర్స్ ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. వాళ్ళందరికీ ఒక గ్రూప్గా తీసుకోమని చెప్తున్నారు. గ్రూప్ ఆఫ్ మెంబర్స్. ఇక్కడ మెంబర్స్ మనకి 10 మెంబర్స్. ఆ మెంబర్స్ ఎలా ఉంటుంది మనకి 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. సో రైటర్స్ మనకేమో సమ్ రచయితలు. సో సమ్ రచయితలు మనం తీసుకున్నట్టయితే మనకి 10 మోస్ట్ టాలెంటెడ్. సో ఇక్కడ మనకి 10 మోస్ట్ టాలెంటెడ్ ఇక్కడ మనకి ఏంటి టాలెంట్ మీన్స్ మనకి ఏమో ఇట్ మే డిపెండింగ్ ఆన్ క్రైటీరియా ఆఫ్ ద పర్సన్స్ యొక్క టాలెంట్. సో ఇక్కడ మనకి ఒక రైటర్ ఇక్కడ మనకి సో పర్సన్ రైటర్ ఏ, రైటర్ బి, రైటర్ సి, రైటర్ డి అలా తీసుకున్నట్టయితే మనకి సో రైటర్ ఏకి మనకేమో డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. రైటర్ బికి డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. సో రైటర్ సికి కూడా డిఫరెంట్ టాలెంట్, రైటర్ డికి కూడా సమ్ డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. సో రైటర్ ఏ కొన్ని నవలల మీద కొన్ని బాగా రచయితలు బాగా రాస్తారు. కొన్ని బి వచ్చేసి మనకి సమ్ డిపెండింగ్ ఆన్ అదర్ వాటి మీద కొంచెం బాగా రాస్తారు. సో కాబట్టి మనకేమో ఏబిసి మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా అంటే మనకి డిపెండింగ్ ఇక్కడ మనకి దేర్ టాలెంట్. సో ఇక్కడ మనకి డిపెండింగ్ ఆన్ టాలెంట్ కాబట్టి ఇక్కడ మనకి సో ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. ఎందుకు ఇక్కడ మనకి నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది మనకి అంటే ఇక్కడ ఒక పర్సన్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ మనకి ఒక పర్సన్ ఒకరు నేమ్ చెప్తారు, ఇంకో పర్సన్ ఇక్కడ మనకి ఇంకో నేమ్ చెప్తారు. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ మనకి వేరియేషన్ ఉంది కాబట్టి పర్సన్కి పర్సన్ మధ్య వేరియేషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో 10 మోస్ట్ టాలెంట్ రైటర్స్ ఆఫ్ ఇండియా మనకి
నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ, దిస్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. ఇది నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి దిస్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. సో ఇది మనకి కలెక్షన్ కూడా మనకి సెట్ కాదు. లెట్స్ సీ ద సొల్యూషన్ ఈస్. సో మనకి జస్టిఫై యువర్ ఆన్సర్ కాబట్టి చూడమ్మా హియర్ ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. ఇక్కడ మనకి ఏమో నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ యాజ్ ద క్రైటీరియా టు డిటర్మైన్ ఏ రైటర్స్ టాలెంట్. సో ఇక్కడ మనకి రైటర్స్ టాలెంట్ ఎలా ఉంటుంది, డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కాబట్టి మనకేమో పర్సన్ టు అనదర్. సో కాబట్టి మనకేమో దిస్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. సో రైటర్స్ టాలెంట్ మనకేమో డిపెండింగ్ ఆన్ దే ఓన్ టాలెంట్. సో కాబట్టి మనకి ఒక రైటర్ నుంచి ఇంకో రైటర్ మనకేమో డిఫరెంట్ సో వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వేరియేషన్ ఉంది కాబట్టి మనకి ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ అయింది మనకి. సో ఇది కలెక్షన్ మొత్తం నాట్ వెల్ డిఫైన్డ్ అయింది కాబట్టి దిస్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. సో నెక్స్ట్ లెట్ us see the third one is made the third question is a team of 11 best cricket batsmen of the world. So a team of 11 best cricket batsmen of the world. So world లో ఉన్నటువంటి 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్స్ ఇక్కడ మనకి కలెక్షన్గా తీసుకోమని చెప్తున్నారు. సో ఇక్కడ మనకేమో బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దేర్ బ్యాట్స్మెన్స్ యొక్క టాలెంట్. సో ఇక్కడ మనకి డిపెండ్స్ ఆన్ ద బ్యాట్స్మెన్స్ టాలెంట్ కాబట్టి సో ఇక్కడ మనకేమో ఫర్ సపోజ్ మనకి ఇఫ్ యూ ఆస్క్ ఎనీ పర్సన్ ఫర్ సపోజ్ ఒక పర్సన్ వచ్చేసి మనకేమో ఇంకో ప్లేయర్ వచ్చేసి ఫర్ సపోజ్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ బాగా ఆడతారని చెప్పేసి కొంతమంది ఒక నేమ్ చెప్తారు. ఇంకో అదర్ పర్సన్ వచ్చేసి మనకి ఏమో విరాట్ కోహ్లీ బాగా ఆడతారని చెప్పేస్తారు. ఇంకో పర్సన్ వచ్చేసి మనకి రోహిత్ శర్మ బాగా ఆడతారని చెప్పేస్తారు. కాబట్టి మనకేమో డిపెండింగ్ ఆన్ ద ఇక్కడ బ్యాట్స్మెన్స్ టాలెంట్ వచ్చేసి బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఎవరంటే ఇక్కడ మనకి డిపెండింగ్ ఆన్ ద బ్యాట్స్మెన్ టాలెంట్. సో డిపెండింగ్ ఆన్ ద బ్యాట్స్మెన్ టాలెంట్ కాబట్టి ఇట్ మే వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఒక ప్లేయర్ బాగా ఆడతారు, ఇంకో ప్లేయర్ కంటే ఇంకో ప్లేయర్ కూడా సమ్ టైమ్స్ బాగా ఆడచ్చు. కాబట్టి మనకేమో ఇట్ మే ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఉంది. ఎందుకు మనకి ఇట్ మే డిఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు వన్ బ్యాట్స్మెన్ టు అనదర్ బ్యాట్స్మెన్. అంటే ఇక్కడ మనకి ఒక బ్యాట్స్మెన్ ఆడినట్టు ఇంకో బ్యాట్స్మెన్ ఆడినట్టు ఇంకో బ్యాట్స్మెన్ కూడా సేమ్ అదే విధంగా ఆడరు కాబట్టి మనకి డిపెండింగ్ ఆన్ ద బ్యాట్స్మెన్స్ టాలెంట్. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. నెక్స్ట్ జస్టిఫై యువర్ ఆన్సర్ ఉన్నారు కాబట్టి చూడమా లెట్ us see the solution is. సో జస్టిఫై యువర్ ఆన్సర్ ఉన్నారు కాబట్టి చూడమా ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ యాజ్ ద క్రైటీరియా టు డిటర్మైన్ ఏ బ్యాట్స్మెన్స్ టాలెంట్. సో ఇది వచ్చేసి మనకేమో క్రైటీరియా మనకి ఎలా డిటర్మైన్ చేసుకున్న మనకి బ్యాట్స్మెన్స్ యొక్క టాలెంట్ బట్టి. సో టాలెంట్ వచ్చేసి మనకేమో వి మే వ్యారీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. సో కాబట్టి మనకేమో 1% టు అనదర్ పర్సన్ మనకేమో వేరియేషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్. సో ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ అయింది కాబట్టి దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. దిస్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. లెట్ us see the fourth one is the collection of all boys in your class. The collection of all boys in your class. Collection మనకేమో collection of all boys in your class. ఫర్ సపోజ్ మనకేమో ఎంటైర్ మీ కాలేజ్ మొత్తం తీసుకున్నట్లయితే సో ఓన్లీ మీ సెక్షన్లో ఉన్నటువంటి బాయ్స్ మాత్రాన్ని ఒక కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్గా కలెక్ట్ చేసాం. సో కాబట్టి మనకేమో ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. సో ఓన్లీ మీ క్లాస్లో ఉన్నటువంటి బాయ్స్ మాత్రమే మనం ఒక గ్రూప్గా తీసుకున్నాం. సో ఇక్కడ మనకి సో మనకేమో ఇక్కడ ఉన్నటువంటి మీ కాలేజ్ అంటే ఏ స్టూడెంట్ అంటే మనకేమో యాజ్ వన్ కెన్ ఐడెంటిఫై ద స్టూడెంట్ విచ్ బిలాంగ్స్ టు యువర్ క్లాస్ ఆర్ నాట్. కాబట్టి మనకేమో సో మీ క్లాస్ బాయ్స్ని సో మీ కాలేజ్లో ఏ పర్సన్ అంటే మనకేమో ఈజీలీ ఐడెంటిఫై చేస్తారు కాబట్టి సో ఎవరీ స్టూడెంట్ కెన్ ఐడెంటిఫై దట్ బాయ్ ఈజ్ బిలాంగ్స్ టు యువర్ క్లాస్. కాబట్టి మనకేమో ఇట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. సో మీ క్లాస్లో ఉన్నటువంటి ఆల్ బాయ్స్ మీ కాలేజ్లో ఉన్నటువంటి అదర్ సెక్షన్స్లో ఉన్నటువంటి వేరే ఏ స్టూడెంట్ అంటే మనకి సో ఈ స్టూడెంట్ అంతా ఫలానా సెక్షన్ చెందిన అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి సో ఇట్ ఈజ్ మనకేమో వెల్ డిఫైన్డ్ అవుతుంది. యాజ్ వన్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద స్టూడెంట్ ద బాయ్ విచ్ ఈజ్ బిలాంగ్స్ టు యువర్ క్లాస్ ఆర్ నాట్. సో కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ సెట్ అవుతుంది. లెట్ us see the solution is. Next one, the solution. The collection of all boys in our class is well defined collection. So is మనకి it is well defined collection అవుతుంది. As one can identify a boy who belongs to this collection. A boy who belongs to this collection means మనకి collection ఎలా ఉంది మనకి
కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ అవర్ క్లాస్, మీ క్లాస్ ఉన్నటువంటి ఆల్ బాయ్స్ అందరూ ఒక కలెక్షన్గా తీసుకున్నాం. సో హీ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్. కాబట్టి మనకేమో హియర్ సో మనకేమో యాజ్ వన్ కెన్ ఏ పర్సన్ మనకి ఎవరీ వన్ మనకేమో ఈజీ ఐడెంటిఫై చేస్తారు, ఆ బాయ్ మనకి ఈ క్లాస్కి చెందినవాడు కదని చెప్పేసి. సో కాబట్టి ఈజీలో ఐడెంటిఫై చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ వెల్ డిఫైన్ అవుతుంది. దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్ అవుతుంది. నెక్స్ట్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ నెక్స్ట్ వన్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 100. సో ఇక్కడ కలెక్షన్ ఏం తీసుకుంటున్నాం మనం, న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకేమో లెస్ దెన్ 100. సో అక్కడ మనకేమో 100 కంటే తక్కువ ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ అన్నీ తీసుకుంటాం. సో ఇక్కడ మనకేమో న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 100 అంటాం. యాజ్ మనకేమో ఏ పర్సన్ ఇక్కడ మనకేమో ఈజీలీ కెన్ ఐడెంటిఫై దట్ నెంబర్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, దట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 100 ఆర్ నాట్. కాబట్టి మనకేమో ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. మనకేమో న్యాచురల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, మనకి లెస్ దాన్ 100. సో 100 కంటే తక్కువ ఉండే న్యాచురల్ నెంబర్స్. సో మనకేమో ఏ పర్సన్ మనకి 100 కంటే తక్కువ ఉండే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం చెప్తారు, మనకి 1 నుంచి 99 వరకు చెప్తారు నెంబర్స్, 1 to 99. సో ఇక్కడ మనకేమో లెస్ దాన్ 100 అంటే ఇక్కడ ఏమొస్తుంది, మనకి న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 అండ్ సో అన్నప్పుడు మనకి 99 వరకు వస్తాయి. సో ఇక్కడ మనకి 1 నుంచి 99 వరకు ఉన్నటువంటి ఈ నెంబర్స్లో మనకేమో యాజ్ ఎనీ పర్సన్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 100. సో కాబట్టి ఇట్ ఈజ్ మనకేమో వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. ఇట్ ఈజ్ మనకేమో వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అయింది కాబట్టి దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. కలెక్షన్ ఇక్కడ ఏం చేసుకున్నాం, కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 100. ఈ కలెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి సెట్ అవుతుంది. లెట్ us see the solution is the collection of all natural numbers less than 100 is well defined collection as one can find a number which belongs to this collection or not. సో మనకేమో every person మనకి సో లెస్ దాన్ 100 లోపల ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి మనకేమో సో విచ్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్. బిలాంగ్స్ టు మనకి చెందినటువంటి ఎవరికి చెందినటువంటి లెస్ దాన్ 100 అంటే 100 కంటే తక్కువ ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్కి సో చెందిన నెంబర్స్ని యాజ్ వన్ కెన్ ఫైండ్ ఏ నెంబర్. సో ఎవ్రీ పర్సన్ మనకి నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు కాబట్టి ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. ఇక్కడ మనకి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అయింది కాబట్టి దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. నెక్స్ట్ వన్, ద సిక్స్త్ వన్ ఈజ్ a collection of novels written by the writer Munshi Premchand. ఇక్కడ ఏం చేస్తున్నాం, మన కలెక్షన్ ఆఫ్ నవల్స్. ఇక్కడేమో కొన్ని నవల్స్ ఇక్కడ మనం కలెక్ట్ చేస్తున్నాం. ఆ నవల్స్ కూడా ఎలా ఉండాలి, మనకి నవల్స్ రిటర్న్ బై ద రైటర్ మున్షీ ప్రేమ్చంద్. ఇక్కడ మనకేమో ఇక్కడ వచ్చేసి మనకి రైటర్ మనకేమో ఇక్కడేమో నవల రచయిత మనకేమో మున్షీ ప్రేమ్చంద్ రాసినటువంటి ఇక్కడ మనకేమో నవల్స్ అన్నింటి కూడా ఇక్కడ మనం ఒక కలెక్షన్గా తీసుకోవాలి. సో ఇక్కడ మనకేమో మున్షీ ప్రేమ్చంద్ ఏవైతే మనకి నవల్స్ రాశారో ఆ నవల్స్ అన్నింటినీ ఇక్కడ మనకి సో కలెక్షన్గా తీసుకుంటున్నాం. సో వచ్చేసి మనకేమో సో ఫర్ సపోజ్ మనకు రైటర్ మనకు మున్షీ ప్రేమ్చంద్ ఉన్నారు. సో మనకి ఆ రైటర్ రాసినటువంటి ఇక్కడ మనకేమో నవల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇదే క్వశ్చన్కి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ మూవీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్కి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ కలెక్షన్ ఆఫ్ మూవీస్. ఇక్కడేమో నవల్స్ ప్లేస్ ఇక్కడ ఏం రాసాం, మూవీస్ రాసాం. ఇక్కడ రిటర్న్ ప్లేస్లో డైరెక్టెడ్ బై అని రాసుకోండి. డైరెక్టెడ్ బై ద డైరెక్టర్ మున్షీ ప్రేమ్చంద్లో ఒక ఫేమస్ డైరెక్టర్ ఎవరు వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి అది తీసుకోండి. రాజమౌళి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన కలెక్షన్ ఆఫ్ నవల్స్. కలెక్షన్ ఆఫ్ నవల్స్ రిటన్ బై ద రైటర్ మున్షీ ప్రేమ్చంద్. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఇది ఏ ప్లేస్లో ఏ కలెక్షన్ ఆఫ్ ఇక్కడ నవల్స్ ప్లేస్ ఇక్కడ రాసాం, మూవీస్ రాసాం. సో రిటర్న్ ప్లేస్లో డైరెక్టెడ్ రాసాం బై ద డైరెక్టర్. ఈ కలెక్షన్ ఆఫ్ మూవీస్ ఇక్కడ కొన్ని మూవీస్ని కలెక్ట్ చేస్తాం. డైరెక్టర్ బై ద ఎవరు మనకేమో డైరెక్టర్ మనకి రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి కొన్ని మూవీస్ని ఒక కలెక్షన్గా తీసుకున్నాం. సో రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి కొన్ని మూవీస్ ఏమొస్తాయి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ 1, ఛత్రపతి అండ్ RRR, మగధీర, సో అండ్ సో చెప్తారు. సో మనకేమో యాజ్ వన్ కెన్ ఐడెంటిఫై ద మూవీ ఇచ్ బిలాంగ్స్ టు డైరెక్టెడ్ బై ద రాజమౌళి ఆర్ నాట్. సో మనకి ఏ పర్సన్ అడిగినా మనకి సో ఆ మూవీ రాజమౌళి డైరెక్ట్ చేసేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి మనకి ఇట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ద రైటర్ మున్షీ ప్రేమ్చంద్, అదేవిధంగా మనకి రైటర్ మున్షీ ప్రేమ్చంద్ రాసినటువంటి నవలలు ఏవైతే ఉన్నాయో సో మనకి ఎవరి పర్సన్ మనకేమో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి ఇట్ ఈస్
వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్ అవుతుంది. సో మనకేమో యాజ్ వన్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి నవల్స్ని. సో ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకేమో జస్టిఫై ఆన్సర్ అన్నారు కాబట్టి మనకేమో బ్రీఫ్లీ కెన్ జస్టిఫై ఏ కలెక్షన్ ఆఫ్ నవల్స్ రిటర్న్ బై ద రైటర్ మున్షీ ప్రేమ్చంద్ ఈజ్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్స్ అవుతాయి. యాజ్ వన్ కెన్ ఫైండ్ ఎనీ బుక్ విచ్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్. సో ఇక్కడ ఏం రాసాం మనకేమో వీ కెన్ యాజ్ వన్ కెన్ ఫైండ్ ఎనీ బుక్ విచ్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్. సో ఇక్కడ మనకేమో మున్షీ ప్రేమ్చంద్ రాసినటువంటి ఆ బుక్ని ఎవరైనా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి విచ్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్. సో అక్కడ మన బుక్ ఏమంటే మనకి మున్షీ ప్రేమ్చంద్ రచించినటువంటి సో బుక్ ఉంటుంది. ఆ బుక్లో మనకేమో కొన్ని నవల్స్ అన్నీ ఉంటాయి, రచించినటువంటి నవల్స్ అన్నీ ఉంటాయి. సో కాబట్టి మనకేమో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి మనకేమో దిట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ అయింది కాబట్టి మనకేమో దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. నెక్స్ట్ ద సెవెంత్ వన్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ మనకేమో సో కలెక్షన్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకి సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అన్నిటి కూడా మనం కలెక్ట్ చేస్తున్నాం. సో మనకేమో యాజ్ ఇక్కడ మనకేమో ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ మనకేమో యాజ్ ఎవ్రీ పర్సన్ ఈవెన్ ఇంటీజర్స్ మీన్స్ ఇక్కడ మనకి పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, ఇక్కడ మనకి నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ మనకేమో ఏ పర్సన్ అని అడిగిన ఇక్కడ మనకేమో యాజ్ ఏ పర్సన్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద విచ్ ఈజ్ ద గివెన్ ఇంటీజర్ ఈజ్ ఈవెన్ ఆర్ నాట్. సో కాబట్టి మనకేమో ఇట్ ఈస్ ఇక్కడ మనకి వెల్ డిఫైన్డ్ అవుతుంది. ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ అవుతుంది ఎందుకంటే మనకి యాజ్ ఇట్ మే నాట్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇక్కడ మనకి ఏ పర్సన్ అంటే మనకేమో ఫర్ సపోజ్ ఫస్ట్ ఇంటీజర్స్ మనకేమో -2 -4 -6 ఆర్ +2 +4 +6 ఆర్ 8. సో ఇలా మనకి ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా మనకేమో ఈజీలీ ఐడెంటిఫై చేయగలుగుతారు మనకి ఈవెన్ నెంబర్స్ కాబట్టి మనకేమో ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అయింది కాబట్టి దిస్ ఈస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. ఈ కలెక్షన్లో మనకి ఏమన్నా ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ ఉన్నాయి. ఈవెన్ ఇంటీజర్స్ మనకి ఏ పర్సన్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. Let us see. And therefore this collection is a well defined. The collection of all even integers is a well defined collection. As one can, a person as one can find an integer which belongs to this collection. Find an integer. A integer find out just that belongs to collection. ఇక్కడ ఏం కలెక్షన్ ఉంది, ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ ఉన్నటువంటి సో మనకి ఈవెన్ నెంబర్ ఇక్కడ మనకి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అయింది. సో వెల్ డిఫైన్డ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ దిస్ దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. నౌ లెట్ us see. Next the eighth one is the collection of questions in this chapter. సో మనకి ఇక్కడ ఏం చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ మనకి సెట్స్. ఈ సెట్స్లో ఇక్కడ మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ మనకి ఒక కలెక్షన్గా తీసుకుంటున్నాం. సో సెట్స్లో చాప్టర్లో ఉన్నటువంటి ఆల్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి ఒక సెట్ కలెక్షన్గా తీసుకుంటాం. సో కలెక్షన్ మనకి ఈ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్ని సో ఏ స్టూడెంట్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాడు కాబట్టి ఇక్కడ మనకి ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. సో అక్కడ మనకి ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్స్ అనే చాప్టర్ తీసుకుంటే ఈ చాప్టర్లో ఇక్కడ మనకి సో మనకేమో ఏ క్వశ్చన్ ఉన్నటువంటి ఏ క్వశ్చన్ ఉన్నాయి కూడా ఇక్కడ మనకి ఎనీ స్టూడెంట్ మనకేమో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాడు కాబట్టి ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. So as one can easily identify the which question which is belongs to or not. So let us see. Justify answer justify. So the collection of questions in this chapter is a well defined collection. So in this chapter మనకి it is well defined అవుతుంది. ఈ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి ఈజీలీ ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి సో ఏ పర్సన్ ఇక్కడ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు మనకేమో విచ్ బిలాంగ్స్ టు దిస్ చాప్టర్. సో మనకేమో క్వశ్చన్ విచ్ బిలాంగ్స్ టు దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఏ పర్సన్ మనకి ఏ స్టూడెంట్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అయింది కాబట్టి దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. దేర్ఫోర్ దిస్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. Now let us see the ninth one is last one. The ninth one is a collection of most dangerous animals of the world. సో ఇక్కడ ఏం చెప్తాను మనకి కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ అనిమల్స్. ఇక్కడ మనకి ఏమో కలెక్షన్ ఏ కలెక్షన్ తీసుకోమని చెప్తాను మనకి సో మోస్ట్ డేంజరస్ అనిమల్స్. సో మోస్ట్ డేంజరస్ అనిమల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు ఒక కలెక్షన్గా తీసుకోమని చెప్తున్నాయి ఇక్కడ ఇన్ వరల్డ్. సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ డేంజరస్ అనిమల్స్ని ఇక్కడ ఒక కలెక్షన్గా తీసుకోమని చెప్తున్నారు. ఇక్కడ మనకి కలెక్షన్ మోస్ట్ డేంజరస్ అనిమల్స్ అంటే ఇక్కడ మనకి ఫర్ సపోజ్ ఇట్ మే వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఇక్కడ మనకి ఒక ఏరియాలో ఇక్కడ మనకి ఒక పర్సన్ ఇక్కడ మనకేమో ఫర్ సపోజ్ దిస్ అనిమల్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ దట్ అనిమల్ అని చెప్పేసి సమ్ డిఫరెంట్ అడుగుతూ ఉంటారు. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ
వెల్ డిఫైన్డ్ కలెక్షన్. మనకేమో ఓవరాల్ మనకి వరల్డ్ వైడ్ అడుగుతున్నాడు కాబట్టి సో ఓవరాల్గా మనకి వరల్డ్ వైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి సో ఇక్కడ మనకేమో వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ పీపుల్స్ టెల్ సో దిస్ కైండ్ ఆఫ్ అనిమల్స్ ఈజ్ మోస్ట్ డేంజరస్. సో కాబట్టి మనకేమో ది కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ అనిమల్స్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ this collection is not a set. So the collection of most dangerous animals of the world is not well defined collection అవుతుంది. therefore it is not a this collection is not a set అవుతుంది. A collection of most dangerous animals of the world is not well defined collection, as the criteria to find the dangerousness of an animal can differ from one animal to another. సో ఒక అనిమల్ నుంచి ఒక అనిమల్కి మనకేమో వేరియేషన్ ఉంది కాబట్టి మనకేమో దిస్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. సో ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అయింది కాబట్టి దిస్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకేమో ఫస్ట్ ప్రాబ్లం యొక్క 9 ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి కంప్లీటెడ్. లెట్ us see the second problem is let us see the second question. చూడండి రేట్ టైం ఇచ్చారు మనకి సెట్ let set A equal to 1, 2, 3, 4, 5, 6 full stop. Insert the appropriate symbol belongs to or not belongs to in the blank spaces. ఇక్కడ మనకేమో 2 సింబల్స్ ఉన్నాయి కదా, belongs to or not belongs to. ఇది వచ్చేసి మనకి ఏమన్నా belongs to, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏమన్నా or not belongs to సింబల్స్. సో ఇక్కడ మనకేమో 2 సింబల్స్. ఇక్కడ మనకి సింబల్ మీన్స్ ఇక్కడ మనకి బిలాంగ్స్ టు అని చదువుతాం. ఈజ్ బిలాంగ్స్ టు మీన్స్ ఇక్కడ మనకి చెందిన అనే మీనింగ్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఇది చెందినది కాదు అని చెప్పేసి వస్తుంది. ఫర్ సపోజ్ ఇన్సర్ట్ ద అప్రాప్రియేట్ సింబల్ బిలాంగ్స్ టు ఆర్ నాట్ బిలాంగ్స్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్. ఇక్కడ మనకి బ్లాంక్ స్పేసెస్లో ఇక్కడ మనకి అప్రాప్రియేట్ సింబల్ని ఇక్కడ మనకి సో ఇక్కడ మనం ప్లేస్ చేయాలి బ్లాంక్లో. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ఫస్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ద సొల్యూషన్. చూడమ్మా ఇక్కడ ఫస్ట్ వన్ 5 ఏ ఇచ్చారు 5 బ్లాంక్ ఏ. ఫస్ట్ ఆఫ్ అక్కడ ఏమో అబ్జర్వ్ దట్ ఇక్కడ సెట్ ఏలో ఏమి ఇచ్చారు మనకి 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ సెట్ ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి 1 అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ ఏకి చెందినది. అదేవిధంగా మనకి 2 అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ ఏకి చెందినది. 3 అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ ఏలో ఉంది కాబట్టి ఇక్కడేమో 1 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, హియర్ 2 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, 3 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, 4 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, 5 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, 6 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ. అంటే ఇక్కడ మనకి 1 అనే ఎలిమెంట్ ఏ యొక్క 1 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ. సో ఇక్కడ మనకేమో ఏ యొక్క ఎలిమెంట్స్ ఇక్కడ మనకి ఏకి ఎవరెవరున్న ఎలిమెంట్స్ ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నారు కాబట్టి ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ మనకి సెట్ ఏలో ఉన్నాయి కాబట్టి వీటన్ని ఇక్కడ మనకి 1 2 3 4 5 6 సో ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మనకి సెట్ ఏలో ఉన్నాయి కాబట్టి ఉంటే మనకి సో బిలాంగ్స్ టు అంటే ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ ఎవరు చెందిన వాళ్ళు ఇక్కడ మనకి ఏకి చెందిన వాళ్ళు. సో చెందిన వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి వస్తుంది మనకి సింబల్ ఇక్కడ మనకి బిలాంగ్స్ టు అంటే 5 అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి చిన్న సెట్ ఏలో ఉందా లేదా మనకి ఇచ్చిన హియర్ 5 ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ కాబట్టి మనకి యూజింగ్ ద సింబల్ బిలాంగ్స్ టు సింబల్ యూజ్ చేయండి. బిలాంగ్స్ టు ఈజ్ యూజింగ్ ద సింబల్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు మనకి సెకండ్ వన్ 8 డాష్ ఏ. ఇక్కడేమో సెట్ ఏలో మనకి 8 అనే ఎలిమెంట్ ఉందా, ఇక్కడ గివెన్ సెట్లో మనకి లేదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ సెట్ ఏలో ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేది ఇక్కడ 8 అనేది మనకి ఎలిమెంట్గా సెట్ ఏలో ఎలిమెంట్గా లేదు. ఇక్కడ ఏమో ద ఎలిమెంట్ 8 మనకి నాట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ. 8 అనేది ఇక్కడ మనకి నాట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ కాబట్టి సెట్ ఈజ్ 8 అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ ఏకి చెందినది కాదు కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం నాట్ బిలాంగ్స్ టు. ఏం రాస్తాం ఇక్కడ మనం నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారన్నా 0 డాష్ ఏ. సో ఇక్కడ మనకేమో ద ఎలిమెంట్ దగ్గర మనకి 0 ఇచ్చారు. సో ఇక్కడ గివెన్ సెట్లో చిన్నవి సెట్ ఏలో 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ మనకి 0 అనే ఎలిమెంట్ ఉంది. ఇక్కడ మనకి సెట్ ఏలో ఇక్కడ మనకి 0 అనే ఎలిమెంట్ ఉందా లేదు. సో లేదు కాబట్టి మనకేమో ఇట్ ఈస్ 0 అనే ఎలిమెంట్ మనకి సెట్ ఏలో లేదు కాబట్టి
సో జీరో అనేది మనకి సెట్ ఏకి చెందినది కాదు, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నాట్ బిలాంగ్స్ టు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ నాన్న ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు మనకి 4-ఏ ఇచ్చారు, 4-ఏ. నెక్స్ట్ 4 అనే ఎలిమెంట్ ఇక్కడ ఏమైనా సెట్ ఏలో ఉంది అంటే ఇక్కడ మనకి 4 అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ ఏకి చెందినదే, కాబట్టి మనకేమో ద ఎలిమెంట్ 4 ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ. ఇక్కడ మనకి చెందినది కాబట్టి ఇక్కడ ఏమో సింబల్ ఈజ్ బిలాంగ్స్ టు, సింబల్ ఈజ్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ మన ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 2-ఏ. ద ఎలిమెంట్ 2 ఈజ్ మనకేమో హియర్ ద 2 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ. సో సెట్ ఏలో మనకి 2 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి, సో ఎలిమెంట్ 2 అనేది ఏకి చెందినదే కాబట్టి మనకేమో చెందినది కాబట్టి ఇక్కడ ఏం రాస్తామా అంటే బిలాంగ్స్ టు ఏ కాబట్టి, సో 2 అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం బిలాంగ్స్ టు సింబల్ రాస్తాం. నెక్స్ట్ నాన్న సిక్స్త్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి హియర్ 10 ఈజ్ డాష్ ఏ. సో ఇక్కడ ఏమో 10 ఎలిమెంట్ మనకి సెట్ ఏకి చెందినదే కాదు కాబట్టి, సో ఇక్కడ మనకి ద ఎలిమెంట్ 10 ఈజ్ ఇక్కడ మనకి సెట్ ఏలో ఉంది, అక్కడ మనకి లేదు. సెట్ ఏలో మనకి ఏమో 10 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు. ఇక్కడ సెట్ ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఇక్కడ మనకి అక్కడ ఉన్నాయి, ఈ నెంబర్ ఇక్కడ ఎలిమెంట్ మనకి ఆ సెట్ ఏలో ఉందా లేదా చూస్తాం. సో ఇక్కడ మనకి ఏమో ఈ ఎలిమెంట్ ఇక్కడ మనకి ఆ సెట్ ఏలో ఉంటే బిలాంగ్స్ టు రాస్తాం. ఒకవేళ ఈ ఎలిమెంట్ ఇక్కడ మనకి సెట్ ఏలో లేకపోతే ఇక్కడ మనకి నాట్ బిలాంగ్స్ టు రాస్తాం. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ సెకండ్ ప్రాబ్లం. నౌ లెట్ us see the third problem is రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. సో కింద ఇచ్చిన మనకి ఏమి సెట్స్ మనకి రోస్టర్ ఫామ్లో రాయమని చెప్తున్నాను. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు మనకి. సో సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిన వాటిలో మనకి రోస్టర్ ఫామ్లో రాయమని చెప్తున్నాను. ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్ కంటే ఇక్కడ మనకి ఒక ఎక్స్ వాల్యూస్ ఇక్కడ మనకి కామన్ ప్రాపర్టీ ఉంటుంది. సో కామన్ ప్రాపర్టీ ఇక్కడ ఏముంటుంది మనకి ఇక్కడ -3 is less than or equal to x less than 7. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎస్ దట్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ రాయాలి మనం. ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి మనకి ఎక్స్ ఈజ్ అని ఇంటీజర్ అయి ఉండాలి. ఆ ఎక్స్ వాల్యూస్ మనకి ఇంటీజర్ మనకి బోత్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి మనకి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3 అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 7. ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి మనకి ఈజ్ ఈక్వల్ టు -3 అండ్ లెస్ దెన్ 7. సో కాబట్టి ఇక్కడ మనకి ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి మనకి ఈక్వల్ టు -3 కంటే ఎక్కువ ఉండే నెంబర్. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఏమొస్తాయంటే మనకి ఎక్స్ వాల్యూస్ మనకి దేర్ ఫోర్ -3 ఇంక్లూడ్ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి -3. సో -3 కంటే ఎక్కువ ఉంటాయి నెంబర్, -3 కంటే బిగ్గర్ నెంబర్ లేదా -2 -1. సో 0 1 2 3 4 5 6 అప్ టు ఎంతవరకు ఇక్కడ మనకి అప్ టు లెస్ దాన్ 7 ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఏమో -3 నుంచి సో 6 వరకు ఉండే నెంబర్స్ అన్నీ ఇక్కడ మనకి ఏమన్నా ఎలిమెంట్స్ అవుతాయి. సో ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ. Now therefore the roster form of the elements. The roster form is written as now set A equal to the roster form can be written as elements -3, -2, -1, -0, 1, 2, 3, 4, 5, 6 up to 7 less than 7 up to 6 వరకు ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. This is the solution for first one. Now let us see the second one. Here set B x such that x is a natural number less than 6. ఇక్కడ ఎలా ఉండాలి మనకి natural number x value ఎలా ఉండాలి x is a natural number that is less than 6 అయి ఉండాలి. హియర్ ఏమొస్తా మనకి సెట్ బిల్ ఏమన్నా ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు. ఈ సెట్లో ఏమన్నా ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 6 ఉన్నాయి. సో 6 కంటే తక్కువ ఉండే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమొస్తే మనకి హియర్ ద ఎలిమెంట్స్ ఆర్ ద సొల్యూషన్స్. ఇక్కడ ఎలిమెంట్స్ ఏమొస్తే మనకి హియర్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏమో న్యాచురల్ నెంబర్స్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ 1 2 3 కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తున్నాను 1 2 3 4 5 1 2 3 4 5 are the elements. Given set ఏమి ఇచ్చారు మనకి B కాబట్టి are the elements of given set B.
the elements of set B. Now therefore the given set can be written in the roster form, written in the roster form is ఏం రాస్తానన్నా ఎలిమెంట్స్ ఇక్కడ మనకి. సో ఇన్ దిస్ roster form మనకి the elements are separated by the commas and enclosed with curly braces. Now therefore set B is equal to, so the elements are enclosed with curly braces 1 comma 2 comma 3 comma 4 comma 5. Each element is separated by the commas 1 comma 2 comma 3 comma 4 comma 5. This is the solution for second problem. Next one, here the third one is set C. Here x such that x is a 2-digit natural number such that the sum of its digit is 8 అయి ఉండాలి. సో ఏం చెప్తున్నాం మనం ఇక్కడేమో సెట్ సిలో ఇక్కడ ఏమన్నా ఎలిమెంట్స్ కదా మనకి. సో ఈజ్ ఏ 2-digit న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా మనకేమో 2-digit న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఆ 2-digit న్యాచురల్ నెంబర్స్ ఎలా ఉండాలి మనకి, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 8 ఉండాలి. ఫర్ సపోజ్ 2-digit న్యాచురల్ నెంబర్స్ ఆర్, ఫర్ సపోజ్ ఇక్కడ ఏమో 10 తీసుకుంటే సో ఇట్ ఈస్ 2-digit అవుతుంది మనకి. 1 + 0 అంతా ఇక్కడ మనకి 1 అవుతుంది. బట్ 1 + 0 మనకి ఏమో 2 digits యొక్క సమ్ ఎంత రావాలి ఇక్కడ మనకి, సో ఎంత రావాలి ఇక్కడ మనకి 8 రావాలి. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 17 తీసుకోండి, 17 రాస్తే హియర్ 17 ఈజ్ ద 2-digit నెంబర్. ఇక్కడ 1 + 7 దగ్గర మనకి 8 వస్తుంది. తర్వాత ఇంకేమన్నా మనకి ఇలా 2-digit నెంబర్స్ ఇక్కడ మనకి 1 + 17, తర్వాత నెక్స్ట్ 20, తర్వాత నెక్స్ట్ 26, 2 + 6 8, తర్వాత నెక్స్ట్ 44, ఏమన్నా 4 + 4 ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ ఇంకేమన్నా నెక్స్ట్ 62, సో 6 + 2 8. ఇంకేమన్నా మనకి 71, 7 + 1 ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ 80 కూడా 2-digit నెంబర్ కాబట్టి 8 + 0 ఈజ్ ఈక్వల్ టు 8. సో కాబట్టి మనకేమో 2-digit నెంబర్స్ ఇక్కడ ఏమన్నా మనకి దేర్ఫర్ అంటే ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఏమొస్తాయి ఇక్కడ మనకి, దేర్ఫర్ హియర్ ద ఎలిమెంట్స్ అనగా మనకి 17, 26, 44, 62, 71, 80. These are all the elements of the ఎవరి యొక్క ఎలిమెంట్స్ ఇవి, సెట్ సిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, సి యొక్క ఎలిమెంట్స్ ఇవి. సో కాబట్టి మనకి మీ సెట్ ఇక్కడ మనం రోస్టర్ ఫామ్లో రాయాలి. దేర్ఫర్ ద గివెన్ సెట్ కెన్ బి రిటన్ ఇన్ ద రోస్టర్ ఫామ్. దేర్ఫర్ ద రోస్టర్ ఫామ్ ఆఫ్ ద గివెన్ సెట్ ఈస్, therefore the roster form of the given set, the roster form of the set C is done. Therefore C is equal to set of 17, 26, so roster form each element is separated by the commas and enclosed with curly braces. 24, 62, 71, 80, etc. This is the solution for third one. Now let us see the fourth one is. Next nature fourth one, set D is equal to x such that x is a prime number. ఇక్కడ ఇలా x ఎలా ఉండాలి మనకి, x is a prime number అయి ఉండాలి. ఆ ప్రైమ్ నెంబర్ కూడా ఎలా ఉండాలి, విచ్ ఈస్ డివైజర్ ఆఫ్ 60గా ఉండాలి. అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఇక్కడ మనకి 60ని డివిజిబుల్ అయ్యేటట్టు ఉండాలి. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఏమన్నా డివైజర్స్ ఆఫ్ 60 ఏం రాసుకోవచ్చు, ఇక్కడ మనం 60ని ఈజ్ ఈక్వల్ టు ఏమైనా వచ్చినా 12 × 5గా రాసుకోవచ్చు, 12 × 5. సో ఇక్కడ మళ్ళీ 12 ఇక్కడ ఏమి రాసుకోవచ్చు, ఇక్కడ మనం 4 × 3గా రాసుకోవచ్చు, × 5. అలాగే 4 ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు, మనం 2 × 2గా రాసుకోవచ్చు, × 3 × 5. సో ఇక్కడ ఏమొస్తాయి మనకి ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ డివైజర్స్ ఆఫ్ 60. సో డివైజర్స్ ఆఫ్ 60 ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తాయి మనకి 2, 3, 5. హియర్ ద ఎలిమెంట్స్ ఆర్ ఏమవుతాయి 2, 3, 5 ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ D అవుతాయి, ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ D. నెక్స్ట్ వన్, సో మనకి ఈ సెట్ ఇక్కడ మనకి రోస్టర్ ఫామ్ రాయాలి కాబట్టి దేర్ఫోర్ ద రోస్టర్ ఫామ్ ఆఫ్ ద సెట్ ఈస్ set D is now therefore D is equal to set of 2, 3, 5.
This is the solution for fourth one. Now let us see the fifth one. Next అక్కడ ఏం ఇచ్చారు మనకి చూడండి. The set of all letters in the word trigonometry. ఇక్కడ మనకి ఏమైనా సెట్లో మనకి all the letters in the word trigonometry. సో ఇక్కడ మనకి ఈ వర్డ్లో ఉన్నటువంటి ఆల్ లెటర్స్ ఇక్కడ మనకి సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్. సో ఆల్ లెటర్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమన్నా మనకి లెటర్స్ ఇక్కడ మనకి రోస్టర్ ఫామ్లో ఇక్కడ మనకి ఏదైనా మనకి ఇఫ్ ద లెటర్ ఈజ్ రిపీటెడ్ దెన్ ఇట్ కుడ్ బి టేకెన్ యాజ్ ఓన్లీ వన్స్. ఇక్కడ ఏమైనా మనకి హియర్ ఓ ఇక్కడ మనకి ఓ రిపీటెడ్ ట్వైస్ కాబట్టి ఇక్కడ ఓన్లీ వన్ టైం రాస్తాం. ఇక్కడ అండ్ ఆల్సో హియర్ టీ ఆల్సో మనకి రిపీటెడ్ ట్వైస్ కాబట్టి మనకి ఓన్లీ వన్ టైం రాస్తాం. హియర్ ద ఎలిమెంట్స్ ఆర్ ఫస్ట్ టైం వస్తే మనకి ఎలిమెంట్స్ ద వర్డ్ ట్రిగ్నోమెట్రీలో ఉన్నటువంటి లెటర్స్ ఏమొస్తాయి మనకి టీ ఆర్ ఐ జి ఓ ఎన్ ఇక్కడ ఓ ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి వన్ టైం రాస్తాం. ఎం ఎంఈ టీ ఆల్రెడీ రాసాం, ఆర్ కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆర్ కూడా రిపీటెడ్ అయింది కాబట్టి నెక్స్ట్ కామా వై ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఈ. నౌ దేర్ ఫోర్ ద రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ద సెట్ ఈస్ the roster form of the set E is class from roster form E is equal to set E is equal to set of T comma R comma I comma G comma O comma N comma M comma E comma Y, which is one gamma set E trigonometry. This is the roster form of the given set E. This is the fifth problem. Now let us see the sixth one is. Next one goes same as of the set of all letters in the word better. ఇక్కడ మనకి సేమ్ ట్రిగనోమెట్రీ ఎలా రాసాము in the word better కూడా రాస్తాం. ఇక్కడ సెట్లో ఉన్నటువంటి లెటర్స్ ఇక్కడ మనకి ఏమైనా లెటర్స్ రిపీట్ అయినట్లయితే ఓన్లీ వన్ టైం తీసుకుంది. హియర్ ద లెటర్స్ ఆర్ ఇక్కడ ఏమొస్తాయి మనకి ఎలిమెంట్స్ ఇక్కడ మనకి ఓన్లీ బి ఈ టీ ఆర్. సో ఈ మనకి రిపీటెడ్ ట్వైస్ కాబట్టి దానిలో ఓన్లీ వన్ టైం రాసాం. టీ కూడా మనకి రిపీటెడ్ ట్వైస్ కాబట్టి ఓన్లీ వన్ టైం రాసాం. ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఎఫ్. నౌ దేర్ ఫోర్ ద రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ద సెట్ ఎఫ్ ఈస్. నౌ దేర్ ఫోర్ ద రోస్టర్ ఫార్మ్ ఆఫ్ సెట్ ఈస్ సెట్ ఎఫ్ ఈస్ నేను రాస్తుంది. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ బి కామా E comma T comma R. In roster form the letters are separated by the commas enclosed with curly braces. This is the solution for second problem. Now let us see the third problem. Now let us see the fourth problem is. Now the fourth one is write the following sets in the set builder form. మనకి కింద ఇచ్చినటువంటి సెట్స్ మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఇక్కడ మనకి ఏమి సెట్ మనకి డైరెక్ట్లో మనకి రోస్టర్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ మనకి రోస్టర్ ఫామ్ ఇస్తే వీటికి ఇక్కడ మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. సో సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తే ఇక్కడ మనకి ఇచ్చిన సెట్ ఎకనామిక్ సెట్ బిల్డర్ ఫామ్ని దీని యొక్క కామన్ ప్రాపర్టీ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మనకి ఇచ్చిన 3, 6, 9, 12 ఇలా ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకేమో క్లియర్లీ అబ్జర్వ్ దట్ ఈ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ మనకి మల్టిపుల్స్ ఆఫ్ 3 ఉన్నాయి. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 ఎంతవరకు ఉన్నాయి మనకి ఇచ్చిన హియర్ multiples of 3 into 1 3 3 2 6 3 3 9 3 4 12. ఇక్కడ వరకు ఎంతవరకు ఉన్నాయి మనకి 4 వరకు ఉన్నాయి. 3 times of 4 మల్టిపుల్స్ ఆఫ్ 4 3 3 4 12 వరకు ఉన్నాయి. సో 3 6 9 12 అబ్జర్వ్ చేస్తే మనకేమో ఇవి ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్ ఇక్కడ మనకేమో కామన్ ప్రాపర్టీ ఏమన్నా మనకి ఈ నెంబర్ ఇక్కడ మనకేం చేంజ్ కావాలి. ఇక్కడ మధ్యలో ఉన్న 1 2 3 4 మాత్రం చేంజ్ అవుతుంది కాబట్టి చిన్న హియర్. సో దీనికి కామన్ ప్రాపర్టీ ఎలా రాస్తామంటే చూన్నాను. దేర్ ఫర్ ద సొల్యూషన్ ఈజ్ దేర్ ఫర్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెట్ builder form is now therefore is equal to set of first class రాస్తాం. ఇక్కడ x values రాస్తాం. x values మనకి x such that x is equal to మనకి x value ఆర్డర్లో మనకి
సో మల్టిపుల్స్ ఆఫ్ 3 ఉండాలి 3n. సో n వాల్యూ కూడా మనకి ఎలా ఉండాలి, మనకి n is less than or equal to 4 where n belongs to capital N. Capital N means set of all natural numbers. ఇక్కడ ఏం రాసాం మనం, set of all natural numbers. ఇక్కడ ఏం రాసాం మనకి స్మాల్ n belongs to capital N. ఇక్కడ n వాల్యూస్ మనకేమో belongs to natural numbers. ఇక్కడ మనకి natural numbers ఇక్కడ మనకి స్టార్ట్ అయ్యేది ఇక్కడ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఆ న్యాచురల్ నెంబర్స్ కూడా ఎలా ఉండాలి, మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉండాలి. సో n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే మనకి చూడండి n వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి చూడండి n వాల్యూస్ ఇక్కడ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఏమొస్తే 1 2 3 ఈక్వల్ టు ఉంది కాబట్టి 1 2 3 4 వస్తుంది. సో ఇక్కడ n ప్లేస్లో ఒకసారి 1 రాస్తే 3 × 1 3 వస్తుంది. ఒకసారి నెక్స్ట్ n ప్లేస్లో 2 రాస్తే 3 2 6 వస్తుంది. n ప్లేస్లో ఒకసారి 3 రాస్తే 3 3 9 వస్తుంది. ఒకసారి n ప్లేస్లో 4 రాస్తే 3 4 12 వస్తుంది. సో దిస్ ఈజ్ ద కామన్ ప్రాపర్టీ. ఇక్కడ మనకి ఏమన్నా x ఈజ్ ఈక్వల్ టు 3n, x ఈజ్ ఈక్వల్ టు 3n. దిస్ ఈజ్ ద కామన్ ప్రాపర్టీ. వేర్ n వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అయి ఉంది. సో ఇక్కడ బట్టి మనకి 4 ఎలిమెంట్స్ కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 వేర్ n బిలాంగ్స్ టు n. n వాల్యూస్ ఎలా ఉండాలి, మనకి న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఫస్ట్ వన్. నౌ లెట్ us see the second one is నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి 2, 4, 8, 16, 32. ఇక్కడ ఎక్కడెలా ఎలిమెంట్స్ ఇక్కడ మనకి 2 4 ఇక్కడ ఏమైనా మల్టిపుల్స్ ఆఫ్ 2 ఉన్నాయి, 2 2 4 నెక్స్ట్ ఏమైనా 2 3 6 ఉండాలి. సో మల్టిపుల్స్ ఆఫ్ 2 రాయడానికి మనకి ఏమో తర్వాత థర్డ్ డిజిట్ మనకి 8 ఉంది, 6 ఉంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అని చెప్పవచ్చు. సో ఇక్కడ అప్లై చేస్తే మనకి 2/1. సో ఎలా ఉన్నాయి మనకి ఎలిమెంట్స్లో మనకి, సో 2/1 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, తర్వాత 2/4 ఈజ్ ఈక్వల్ టు 16, 2/5 ఈజ్ ఈక్వల్ టు 32. అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ నెంబర్స్ ఇక్కడ ఏం మారుతాయి, మనకి పవర్లో నెంబర్స్ మారుతున్నాయి. పవర్లో 1 2 3 4 5 ఇలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి పవర్లో ఉన్నటువంటి పవర్లో ఇక్కడ మనకి 2/n రాస్తే సరిపోతుంది. ఎక్స్ వాల్యూస్ మనకి ఎలా ఉండాలి, 2/n ఉండాలి. n వాల్యూస్ ఎలా ఉండాలి, మనకి 1 నుంచి 5 వరకు ఉండాలి. n వాల్యూస్ ఎలా ఉండాలి, మనకి న్యాచురల్ నెంబర్స్ ఉండాలి. న్యాచురల్ నెంబర్స్లో 1 to 5 వరకు ఉండాలి. సో కాబట్టి దాన్ని ఎలా రాస్తాం చూద్దాం. దేర్ఫోర్ సొల్యూషన్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఈజ్ the set builder. Therefore the set builder form is ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, set builder form is equal to here x such that x is equal to x values ఎలా ఉండాలి, మనకి 2/n అయి ఉండాలి. సో వేర్ n belongs to n belongs to మనకి ఏమో న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. ఆ న్యాచురల్ నెంబర్స్ కూడా ఎలా ఉండాలి మనకి, సో 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n is less than or equal to 5. So this is the set builder form. ఇక్కడ n values ఎలా ఉన్నాయి మనకి, n is greater than or equal to 1, n is greater than or equal to 1, n is greater than or equal to 1 and n is less than or equal to 5. n values ఎలా ఉండాలి మనకి, is equal to 1, 1 కంటే ఎక్కువ, is equal to 5, 5 కంటే తక్కువ. సో ఇవన్నీ ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ ఏమో n ప్లస్ ఒకసారి 1 రాస్తే 2/1 2 రాస్తే మనకి 2 స్క్వేర్ 4, 3 రాస్తే 2 క్యూబ్ అంటే మనకి 8, 2/4 16. దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ద సెకండ్ ప్రాబ్లమ్. నౌ లెట్ us see the third one is ఇక్కడ ఏం ఇచ్చారన్నా 5, 25, 125, 625. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి అన్ని పవర్స్ ఆఫ్ 5 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏమో 5/1 ఎంత 5 స్క్వేర్ ఎంత మనకి వినోద 25, 5 క్యూబ్ అంటే 25 5s 125, 5/4 అంటే 25 × 25 అప్పుడు ఎంత మనకి 625 అవుతుంది. సో తెలిసే మనకి ఇక్కడ ఏం మారినాయి మనకి, సో ఇక్కడ పవర్లో మారుతున్నాయి నెంబర్స్. ఇక్కడ ఎలా మనకి పవర్లో 1 2 3 4 వరకు ఉన్నాయి కాబట్టి మనకేమో, సో నా దేర్ఫోర్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఈజ్ the set builder form of the given set is the set builder form is ఇక్కడ రాస్తాం మనకి x such that x is equal to x ఎలా ఉండాలి మనకి 5/n అయి ఉండాలి. సో n కూడా ఎలా ఉండాలి మనకి న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ కూడా ఎంతవరకు తీసుకోవాలి మనం, 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అనేది సింప్లీ లెస్ దాన్ 5 అని కూడా రాసుకోవచ్చు. సో n వాల్యూస్ మన ఎలా ఉండాలి మనకి, ఈజ్ ఈక్వల్ టు 1
గ్రేటర్ దాన్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ 4 కంటే తక్కువ ఉండాలి. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ థర్డ్ వన్. Now let us see the fourth one is. Let us see the fourth one is. Let us see. Observe that set of 2, 4, 6 and so on. ఇక్కడ ఎలా మన సిరీస్ 2, 4, 6 and so on ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమన్నా మనకి సిరీస్ మనకి 2, 4, 6 and so on అంటే మనకి అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 2 అయినా రాసుకోవచ్చు, లేదా ఆల్ ఈవెన్ నెంబర్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా రాసుకోవచ్చు మనం therefore the set builder form is మనకి is equal to set of x such that x is set of all even integers కాదు natural numbers. ఇక్కడ ఏమన్నా మనకి అన్ని పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి మనకేమో ఆఫ్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నంబర్స్. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్. సో దీన్ని ఇంకో విధంగా ఏమైనా రాసుకోవచ్చు మనం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఆర్ ఇంకో విధంగా ఏమైనా రాసుకోవచ్చు అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 ఉన్నాయి కాబట్టి చూడండి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n వేర్ n బిలాంగ్స్ టు n అంతే. సో n బిలాంగ్స్ టు n. సో ఎన్ని వాల్యూస్ ఎలా ఉండాలి మనకి అన్ని న్యాచురల్ నెంబర్స్, ఆల్ న్యాచురల్ నెంబర్స్. సో 2 × 1 2, 2 × 4 2, 3 × 6 ఎనీ నెంబర్, ఎనీ న్యాచురల్ నెంబర్ కెన్ టేక్. సో యూ కెన్ రైట్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ వస్తాయి కాబట్టి మనకి ఇలా కూడా రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్లియర్ దట్ 1, 4, నెక్స్ట్ 1, 4, 9 and so on 100 అన్నారు. సో దీన్ని ఏమో రాసుకోవచ్చు మనం 1 square 2 square 3 square and so on 10 square రాసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 1 నుంచి 2 నుంచి 10 వరకు అన్ని 10 వరకు ఉన్నటువంటి స్క్వేర్స్ కాబట్టి మనకి దీన్ని ఏమో రాసుకోవచ్చు సెట్ బిల్డర్ ఫామ్ ఈజ్ therefore the set builder form is మనకి therefore is equal to set of x such that x is equal to ఏమో రాసుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ ఏం మారుతున్నాం మనకి. సో మనకి బేస్లో నెంబర్స్ మారుతున్నాయి కాబట్టి n స్క్వేర్ వేర్ n బిలాంగ్స్ టు n న్యాచురల్ నెంబర్స్ ఎలా ఉండాలి మనకి. సో 1 ఈజ్ less than or equal to n less than or equal to 10. 1 is less than or equal to n less than or equal to 10. So this is the solution for fifth one. సో ఇక్కడ n ప్లస్ మనకి ఏమో 1 నుంచి 10 వరకు ఏ వాల్యూ సెట్ చేసి మనకి ఈ సిరీస్ వస్తుంది మనకి 1, 4, 9 and so on 100 తర్వాత. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఫిఫ్త్ వన్. లెట్ us see the next one. నెక్స్ట్ లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ మనకేమో కింద ఇచ్చినటువంటి సెట్స్ యొక్క ఆల్ ఎలిమెంట్స్ రాయమని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు ఫస్ట్ వన్ ఏ సెట్ ఏమి ఇచ్చిన ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నంబర్స్. ఇక్కడేమో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ అన్నారు. సో ఇక్కడ ఏమొస్తే మనకి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ 1, 3, 5, 7, 9 and so on. These are all the odd natural numbers. Now let us see. Right. The solution is ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి సెట్ ఆల్ ఎలిమెంట్స్ రాయమన్నారు. సో లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్స్. Now let us see. List all the elements of the. సో ఇక్కడ ఏమొస్తానా సెట్ ఏలో ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ ఏమొస్తే మనకి 1, 3, 5 అప్ టు ఎంతవరకు అన్నారు మనకి. సో లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు. సో ఎంతవరకు ఇక్కడ మనకి అప్ టు సో ఆన్. సో ఇక్కడ మనకేమో డాట్ ఇండికేట్స్ మనకేమో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని మీనింగ్ అక్కడ. సో ఇట్ ఈస్ 1, 3, 5 అండ్ సో ఆన్. దిస్ ఇస్ ద ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ ఇక్కడ ఏమిచ్చిన ఇస్తున్నాం సెకండ్ వన్ సెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ -1/2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 9/2. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి మనకి -1/2 కంటే ఎక్కువ 9/2 కంటే తక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి మనకి -1/2 కంటే ఎక్కువ 9/2 కంటే తక్కువ ఉండాలి. సో 1/2 అంటే అప్రాక్సిమేట్ వాల్యూ. సో 1/2 మీన్స్ 0.5 -1/2 కాబట్టి ఇక్కడ -0.5. ఇక్కడ దాని వాల్యూ 9/2 మీన్స్ 4.5. సో ఇక్కడ ఎలా ఉండాలి మనకి వాల్యూస్ మనకి ఇక్కడ -0.5 కంటే ఎక్కువ ఉండాలి. సో 4.5 కంటే తక్కువ ఉండాలి. సో 0.5 కంటే ఇక్కడ ఏమొస్తాయి మనకి ఎలిమెంట్స్ ఇక్కడ 0, 1, 2, 3,
4 వరకు వస్తాయి. సో 4.5 కంటే తక్కువ ఉన్నది కాబట్టి మనకి 0, 1, 2, 3, 4 ఆర్ ద ఎలిమెంట్స్ ఆన్ ద సెట్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, x such that x is an integer that x square is less than or equal to 4 అన్నమాట. here x square is less than or equal to 4. ఇక్కడ ఏమొస్తాం మనకి వాల్యూస్ x square is less than or equal to 4 అంటే ఇచ్చినాను. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయండి. here x square is less than or equal to 4. x square is less than or equal to 4. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ మనకి సాటిస్ఫై చేసే వాళ్ళు చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ ఏమొస్తాం మనకి ఇక్కడ 1 రాస్తే ఇక్కడేమో ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై చేసి x వాల్యూస్. సో ఇక్కడ ఈ ప్లేస్లో 1 రాస్తే ఎంతనా, సో 1 రాస్తే 1 స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ఇట్ ఈస్ ట్రూ. 2 రాస్తే 2 స్క్వేర్ ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఏమొస్తాం మనకి ఓన్లీ 1, 2 మాత్రం కూడా మనకి సాటిస్ఫై అవుతాయి. సో x ఈజ్ ఏ ఇంటీజర్ ఉన్నారు కాబట్టి మనకేమో ఆల్ చిన్న. ఇక్కడ ఏమొస్తాం మనకి వాల్యూస్ x స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఏమొస్తాం మనకి వాల్యూస్ x స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కాబట్టి చిన్న. x ఆపకపోతే మనకి ఏమన్నా x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఇక్కడ ఏమొస్తాం మనకి x ఈజ్ లెస్ దెన్ ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే ఒకసారి ప్లస్ తీసుకున్న ఒకసారి మైనస్ 2. సో ఇక్కడ మనకి ఏమొస్తాయినా చూడండి x వాల్యూస్ ఇక్కడ మనకి సో ప్లస్ 2 నుంచి చూడండి. ఒకవేళ ఇక్కడ మనం x స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటున్నాం. ఇక్కడ ఏమో x ప్లేస్లో -3 రాస్తే ఏమవుతుంది, -3 హోల్ స్క్వేర్ అంటే 9. 9 ఈజ్ లెస్ దెన్ 4, ఇట్ ఈస్ ట్రూనా కాదు. కాబట్టి మనకి ఏమో -2 రాస్తే -2 హోల్ స్క్వేర్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 ట్రూ అవుతుంది. -1 రాస్తే -1 హోల్ స్క్వేర్ అంటే 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, 4 కంటే 1 చిన్న వాల్యూ, సో ఇట్ ఈస్ ట్రూ. 0, 1, 2. సో 3 రాస్తే 3 స్క్వేర్ 9, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఏమొస్తాయి మనకి ఎలిమెంట్స్ మనకి సెట్ సిలో ఏమొస్తాయి ఎలిమెంట్స్ -2, -1, -0, 1, 2. దిస్ ఈస్ ద solution for third one. Next, x such that x is a letter in the word loyal. సో ఇక్కడ మన సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. దీన్ని ఇక్కడ మనం ఇచ్చున్నాను. ఇక్కడ ఏమన్నా మనకి లెటర్ రిపీటెడ్ సైన్ ఉంటే సో వాటి యొక్క మనకి ఓన్లీ రిపీటెడ్ లెటర్స్ ఉంటే ఓన్లీ 1 టైం రాస్తాం. ఇక్కడ ఏమన్నా మనకి సెట్ లోపల ఇక్కడ మనకి d ఈజ్ ఈక్వల్ టు సో L O Y A. సో L O Y A, L ఈజ్ ద మనకి రిపీటెడ్ కాబట్టి ఓన్లీ 1 టైం రాస్తాం. నెక్స్ట్ E, D అని రాస్తే మనకి సెట్ ఈలో x ఇస్ దట్ x ఈజ్ ఏ మంత్ ఆఫ్ ఇయర్ నాట్ హ్యావింగ్ 31 days. సో మంత్లో ఇక్కడ మనకేమో 31 days లేకున్నటువంటి మంత్స్. ఇక్కడ ఏమొస్తాం మనకి సో ఫిబ్రవరి, ఏప్రిల్. సో ఇక్కడ ఎలా ఉండదు మనకి x ఇస్ దట్ x ఈజ్ ఏ మంత్ ఆఫ్ ఇయర్ నాట్ హ్యావింగ్ 31 days. సో మనకేమో నెలలో ఇక్కడ మనకి 31 days లేకోకుండా రిమైనింగ్ డేస్ అంటే 30 days 28 days అలా ఉండేటువంటి మంత్స్ ఏవైతే ఉన్నాయో సో మంత్స్ నేమ్స్ రాయమని చెప్తున్నాను. సో ఇక్కడ ఏమొస్తున్నానా లెట్ us see ఫిబ్రవరి, ఏప్రిల్, ఇక్కడ ఏమొస్తాం జూను, సెప్టెంబరు, నవంబర్. జూను, సెప్టెంబర్, నవంబర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చడానికి x says that x is a consonant in the English alphabet which precedes k అంటే k కంటే ముందు వచ్చే ఆల్ఫాబెట్స్. సో k కంటే ముందు వస్తే ఏమొస్తాను ఆల్ఫాబెట్స్ ABCDEFGHIJK కదా. సో k కంటే ముందు ఏమొస్తే మనకి ABCDEFGHIJ. సో దీంట్లో ఏమవుతుంది మనకి కాన్సనెంట్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అప్ టు మనకి k కంటే ముందు వచ్చే ఇంగ్లీష్ కాన్సనెంట్స్ రాయమని. ఇక్కడ మనకి ఏ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది మనకి ఓవెల్ అవుతుంది, ఈ వచ్చేసి మనకి ఓవెల్ అవుతుంది, ఐ వచ్చేసి మనకి ఓవెల్ అవుతుంది. ఇక్కడ ఓవెల్స్ చేసి రిమైనింగ్ కాన్సనెంట్స్ రాయండి. సో ఏమన్నా మనకి F ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సో B, C, D, B, C, D, E, సో ఈ వచ్చేసి ఓవెల్ అవుతుంది. ఇక్కడ మనకి G, H, J. This is all the solution for fifth one. Now let us see the sixth one. Next one, match each of the set on the left in the roster form with the same set on the right. Describe in the set builder form. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఇక్కడ మన రోస్టర్ ఫామ్ ఇచ్చారు. సో రైట్ సైడ్లో సెట్స్ యొక్క మనకి రోస్టర్ ఫామ్స్ సెట్ బిల్డర్ ఫామ్స్ ఉన్నాయి. వాటి ఇక్కడ మ్యాచ్ చేయమని చెప్తున్నారు. క్లియర్లో ఇక్కడ ఏమి ఇచ్చారు ఫస్ట్ వన్ 1, 2, 3, 6 ఇచ్చారు మనకి 1, 2, 3, 6 మనకి దీని యొక్క రోస్టర్ ఫామ్లో ఇచ్చారు మనకి. దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాసుకుని మనకి 1, 2, 3, 6కి. సో 1, 2, 3, 6కి మనకి ఏమొస్తుందంటే సెట్ బిల్డర్ ఫామ్.
సో 1 2 3 6కి x such that x is a prime number and divisors of 60. చూడండి ఇక్కడ ఇచ్చిన మనకి x such that ఆప్షన్ సి చూస్తే x such that x is a natural number and divisors of 60. సో ఇక్కడ మనకి divisors of 60 ఏమొస్తామని ఇక్కడ మనకి సో divisors of 60 1 into 2 into సో 2 into 3గా రాసుకోవచ్చు. సో 1 2 3 సో అండ్ ఆల్సో 6 కూడా మనకేమో డివైజర్ అవుతుంది మనకి. సో ఇక్కడ మనకి 6ని ఏమో డివిజిబుల్ చేస్తే మనకి 1 2 3 డివిజిబుల్ చేస్తే మనకి 6 కూడా డివిజిబుల్ చేస్తుంది కాబట్టి మనకి సో ఫస్ట్ దానికి వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది అన్న ఫస్ట్ దానికి వచ్చేసి మనకి సి సూటబుల్ అవుతుంది. ఫస్ట్ దానికి వచ్చేసి సి అవుతుంది. ఫస్ట్ దానికి సి. నెక్స్ట్ సెకండ్ దానికి వస్తుంది 2, 3. సో 2, 3 అంటే ఏమొస్తాయి మనకి 2, 3 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ కదా. ఇక్కడ ఉంది ఆప్షన్ ఏలో చూడండి సెట్ ఏలో x such that x is a prime number a divisor of 6 అన్నారు. ప్రైమ్ నెంబర్ డివైజర్ ఆఫ్ 6 అంటే సో ఇక్కడ ఏమో 6 ఏమో రాసుకోవచ్చు 2 into 3గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా ప్రైమ్ నెంబర్స్ 2 and 3 కాబట్టి ఇక్కడ మనకి సో దీనికి వచ్చే సెట్ బిల్డర్ ఫామ్ ఏమొస్తున్నాను ఇక్కడ సెట్ ఆప్షన్ ఏ వస్తుంది. ఏ ఇస్ ద మ్యాచింగ్. సో సెకండ్ దానికి వచ్చేసి ఏ. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సింప్లీ ఈజీలీ ఫైండ్ అవుట్ డి వస్తుంది. నెక్స్ట్ 1 3 5 7 ఆర్ ద ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10 అంటే ఇక్కడ మనకి బి వస్తుంది. సో ఇక్కడ వస్తున్న సొల్యూషన్ ఈజ్ దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఈజ్ సో ఇక్కడ మనకేమో ఆప్షన్ 1 మ్యాచెస్ 1 మ్యాచెస్ సి అండ్ 2 మ్యాచెస్ 2 matches A, 3 matches D, so fourth one matches B. This is the solution for 6th one.